ప్రభుత్వం ఒక్క డిఎస్సి కూడా ఏర్పాటు చేయలేదు అధ్యక్ష. సో సుమారుగా 16,000 మంది ఉపాధ్యాయులతో మెగా డిఎస్సి మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధ్యక్ష. ఇక్కడున్న గౌరవ సభ్యులందరి సహకారంతో 2025లో నోటిఫికేషన్ చేశాం, ఎగ్జామ్స్ నిర్వహించాం, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశాం. రేపు ఉపాధ్యాయులందరికీ లెటర్స్, అపాయింట్మెంట్ లెటర్స్ మనం అందజేయబోతున్నాం అధ్యక్ష. ఇది చాలా గర్వకారణం. కూటమి ప్రభుత్వాన్ని తొలి విజయం ఇది. ఎందుకంటున్నానంటే ఎప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే స్టే వచ్చేది, ఇలాంటి ఇబ్బంది పెట్టేవారు అధ్యక్ష. ఇప్పటికీ సుమారు వైకాపా నాయకులు 100 కేసులు వేశారు అధ్యక్ష. దీన్ని 100 కేసెస్ వేశారు డిఎస్సి పైన. ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి ఆపాలి, జరగకూడదు అపాయింట్మెంట్ అని వాళ్ళు కేసులు వేశారు అధ్యక్ష. కానీ నోటిఫికేషన్ పకడ్బందీగా ఇచ్చాం కనుకనే ఎక్కడ ఒక్క స్టే కూడా రాలేదు. చాలా పారదర్శకంగా నడిపిస్తున్నాం అధ్యక్ష. అండ్ రేపు గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పెద్ద ఈవెంట్ ఒకటి నిర్వహిస్తాం. సుమారుగా 16,000 మంది ఉపాధ్యాయులు వాళ్ళ కుటుంబం నుంచి ఒకరు, అంటే 32,000 మందితో సచివాలయం పక్కనే అధ్యక్ష మెగా డిఎస్సి ఈ ఆఫర్ లెటర్స్ అనేది మేము అందజేస్తాం జరుగుతుంది అధ్యక్ష. అందరికీ వాళ్ళ మీ టేబుల్ పైన ప్రత్యేకంగా ఆహ్వానం కూడా మీకు పెట్టాం అధ్యక్ష. దాంట్లో కూడా మీకు ఒక్కొక్క జిల్లాకు ఒక జోన్ ఏర్పాటు చేస్తాం. సో గౌరవ ఎమ్మెల్యేలని, ఎంపీలని కూడా నేను కోరింది ఏంటంటే ఆ జోన్లో అందరు కూర్చుంటే, ఎందుకంటే వాళ్ళు వచ్చి మీ దగ్గరనే పనిచేస్తారు, మీ పాఠశాలలోనే ఉంటారు కనుక ఒక అనుబంధం ఏర్పడాలనే ఆలోచనతోనే ఇది ఏర్పాటు చేసాం. వెన్యూ ప్లాన్ మ్యాప్ కూడా ఏర్పాటు చేసాం, సో దట్ మీకు సులభంగా ఉంటుంది. దయచేసి ఈ కార్యక్రమాల్లో గౌరవ ఎమ్మెల్యేలందరూ పాల్గొనాలని సభాముఖంగా కోరుకుంటున్నాం. అంతేకాకుండా అధ్యక్ష, అందరం కార్లు వేసుకుని వెళ్తే మళ్ళీ పార్కింగ్ ఇబ్బంది ఉంటుంది కనుక ఇక్కడ మేము బస్సులు ఏర్పాటు చేసాం. ఎమ్మెల్యేలందరూ కూడా నీట్గా బస్సులు ఏర్పాటు చేసాం. విప్ గారికి, చీఫ్ విప్ గారికి, విప్లందరూ కూడా మేము ఆ విషయం తెలియజేస్తాం జరిగింది అధ్యక్ష. సో దయచేసి ఆ బస్సుల మార్గం ద్వారా అక్కడికి వస్తే ప్రశాంతంగా అన్ని ఏర్పాట్లు మేము చేస్తాం. ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా ఈ సభాముఖంగా నేను గౌరవ సభ్యులందరినీ కోరుకుంటూ, కొంతమంది సభ్యులు అంటే ప్రతిపక్ష పార్టీకి చెందిన గౌరవ సభ్యులు ఈ సభలో లేరు అధ్యక్ష. బట్ వాళ్ళకు కూడా జిఏడి ద్వారా, పులివెందుల ఎమ్మెల్యే గారు కూడా జిఏడి ద్వారా ఆహ్వానం పంపిస్తాం జరిగింది అధ్యక్ష. ఈ